మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. 29లో ఉన్నాము. డే 29లో మనం మోడల్ వెర్బ్స్ గురించి మాట్లాడుతున్నాం. సో మోడల్ వెర్బ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫస్ట్ మనము రిక్వెస్ట్గా అడగాలన్నా, పర్మిషన్ తీసుకోవాలన్నా, ఈ రిక్వెస్ట్గా అడుగుతున్నాము, పర్మిషన్ తీసుకుంటున్నాము, అవి పొలైట్గా ఉన్నాయా, హార్ష్గా ఉన్నాయా అనేది మనం ఎలా చెప్పొచ్చు అంటే, మోడల్ వెర్బ్స్ కనుక యూజ్ చేస్తే we can convey that we are asking a request, we can convey that we are taking permission, and we can also use modal verbs to talk the possibility of actions. ఒక పని ఏదైనా జరుగుతుందా జరగదా అనే అనుమానం మీకుంటే, అనే డౌట్ మీకుంటే, అనే కన్ఫ్యూజన్ మీకుంటే, అలాంటి సందర్భంలో మీరు అలాంటి సిచ్యువేషన్ని మీ కన్వే చేయడానికి యూ కెన్ యూజ్ మోడల్ వెర్బ్స్. అదొక సిచ్యువేషన్. అలాగే టు పాస్ ఆర్డర్స్ పాస్ చేస్తాం కదా, కమాండ్స్ ఇస్తాం కదా, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం కదా. సో ఆర్డర్ అంటే మీరు ఒక అధికారి అయినప్పుడు మీ సబార్డినేట్స్కి, మీ జూనియర్స్కి, మీ కింద పనిచేసే వాళ్ళకి యూ పాస్ ఆర్డర్స్. దే మస్ట్ యాక్సెప్ట్ యువర్ ఆర్డర్స్ అండ్ దే మస్ట్ డూ వాట్ ఎవర్ యూ సే. సో మీరు ఆర్డర్స్ వేయటానికి కూడా, మీరు ఆర్డర్ వేస్తున్నారని ఎలా తెలుస్తుందంటే ఒక మోడల్ వెర్బ్ ఉంది దానికి, మస్ట్ అని. సో మస్ట్ అని యూజ్ చేసినప్పుడు ద అదర్ పీపుల్ విల్ ఈజీలీ అండర్స్టాండ్ యువర్ ఆర్డరింగ్ దెమ్. అండ్ అనదర్ థింగ్, టు సే కంపల్సివ్ యాక్షన్స్. కంపల్సివ్ అంటే బలవంతంగా, మీకు ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది లైఫ్లో. అలాంటప్పుడు ఈ మోడల్ వెర్బ్స్ మీరు కనుక యూజ్ చేస్తే అది ఎదుటివాడు ఎలా అర్థం చేసుకుంటాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టు కంప్లీట్ దిస్ వర్క్ అని నువ్వు మాట్లాడావంటే ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు, విల్ హ్యావ్ టు, షల్ హ్యావ్ టు, ఇలా నువ్వు ఒక సెంటెన్స్లో యూజ్ చేసావంటే అతను గనక, నీ లిజనర్ గనక ఇంగ్లీష్ వస్తే ఎలా అర్థం చేసుకుంటాడంటే, నీకు ఆ పని చేయటానికి ఇష్టం లేదు, అయినా చేసావు. దాన్నే మనము టు సే కంపల్సివ్ యాక్షన్స్ అంటాం. ఇష్టం లేని పనిని చెప్పడానికి కూడా మనము మోడల్ వెర్బ్స్ యూజ్ చేస్తాం. అలాగే టు స్పీక్ డ్యూటీస్ ప్లేస్ లో యూ కెన్ సే ఆబ్లిగేషన్స్, యూ కెన్ సే రెస్పాన్సిబిలిటీస్. So obligations, duties, responsibilities, all these are synonyms, నానార్థాలు. సో మీ బాధ్యతగా ఏదైనా ఫీల్ అయ్యి మీరు చేస్తే, అది బాధ్యతగా మీరు ఫీల్ అయ్యి చేస్తున్నారని ఎలా చెప్తారు? దానికి ఒక మోడల్ వెర్బ్ ఉంది. ఆ మోడల్ వెర్బ్ యూజ్ చేస్తేనే ఎస్, నేను బాధ్యతగా ఫీల్ అయ్యి, నేను బాధ్యతతో ఈ పని చేస్తున్నానని మీకు చెప్పేదానికి, ఆ బాధ్యత అనే మీనింగ్ ఇవ్వటానికి మనకు ఒక మోడల్ వెర్బ్ ఉంది. దాన్ని షుడ్ అంటారు, ఆట్ టు అంటారు. అలాగే మీరు ఎవరికైనా సలహాలు ఇస్తారు. ఉచిత సలహాలు ఇవ్వడానికి అందరూ ఉన్నారు, కానీ ఎవరు ఫాలో అవట్లా. సలహాలకేమి ఇవ్వచ్చు, ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. సో టు గివ్ సజెషన్స్ ఇవ్వటానికి, సలహాలు ఇవ్వటానికి, నువ్వు ఎదుటివాడికి సలహా ఇస్తున్నావు ఎలా చెప్తావు? నువ్వు సలహా ఇస్తున్నావు ఎదుటివాడికి ఎలా తెలుస్తుంది? ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అయినప్పుడు షుడ్ని యూజ్ చేస్తే ఇట్ కెన్ కన్వే దట్ యు ఆర్ గివింగ్ ఏ సజెషన్. సో సజెషన్స్ ఇవ్వటానికి. అలాగే టు టెల్ ఎబిలిటీస్, మీ యొక్క ఎబిలిటీస్, మీ యొక్క క్యాపబిలిటీస్, మీ యొక్క కెపాసిటీస్, మీ యొక్క పొటెన్షియాలిటీస్, ఇవన్నీ చెప్పటానికి మనకి ఇక్కడ కూడా కొన్ని హెల్పింగ్ వెర్బ్స్, ఇక్కడ కూడా మనకి కొన్ని మోడల్ వెర్బ్స్ ఉన్నాయి, కెన్ అని, కుడ్ అని. సో ఈ 7 సిచ్యువేషన్స్లో మీరు మాట్లాడటానికి మనకి మోడల్ వెర్బ్స్ యూజ్ అవుతాయి. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటి? టు ఆస్క్ రిక్వెస్ట్స్ అండ్ పర్మిషన్స్. సో మీరు మీ బాస్ని కానీ, మీ టీమ్ లీడర్ని కానీ, లేకపోతే కాలేజీలో అయితే ప్రిన్సిపల్ని కానీ, టీచర్స్ని కానీ, ఫ్యాకల్టీ కానీ, లేకపోతే డిపార్ట్మెంట్స్లో అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళైతే తహసీల్దార్ కానీ, ఎవరినైనా మీకంటే హయ్యర్ పొజిషన్లో ఉంటారు. మీరు రిక్వెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళు మీకంటే హయ్యర్ పొజిషన్లో ఉండొచ్చు, మీకు పీర్గా ఉండొచ్చు. మీకు పీర్గా ఉండటం అంటే మీతో సమానంగా ఉన్నవాళ్ళు.
అలాగే హైయర్ పీపుల్, వాళ్ళని పర్మిషన్ అన్న రిక్వెస్ట్ అన్న అడగాలంటే మనం యూజ్ చేయాల్సిన మోడల్ వెర్బ్స్ ఏంటంటే కుడ్, వుడ్, కెన్, మే. సో ఇక్కడ కెన్ ఒక్కటి ఎవరికి యూజ్ చేస్తారంటే రిక్వెస్ట్ అడిగేటప్పుడు, పర్మిషన్ తీసుకునేటప్పుడు కెన్ ఒక్కటి మాత్రమే మీ పీర్స్ కి యూజ్ చేయండి. అంటే మీతో పాటు సమానమైన ఏజ్ ఉన్న వాళ్ళని యూజ్ చేయాలి. అది కూడా ఎవరికి? ఫ్రెండ్స్ కి మాత్రమే యూజ్ చేయండి. మీతో సమానమైన ఏజ్ ఉండాలి, వాళ్ళు మీకు ఫ్రెండ్స్ అయ్యి ఉండాలి, అప్పుడు మాత్రమే కెన్ అని యూజ్ చేయండి. మిగతా అన్ని సందర్భంలో యూజ్ కుడ్, యూజ్ వుడ్, యూజ్ మే టు ఆస్క్ రిక్వెస్ట్స్ ఆర్ టేకింగ్ పర్మిషన్. సో ఇలా యూజ్ చేయాలంటే మనకి ఫార్ములా ఏంటంటే, స్ట్రక్చర్ ఏంటంటే, ఫస్ట్ మోడల్ వెర్బ్ ఉండాలి. ఎంవి అంటే మోడల్ వెర్బ్ అని. సో ఇక్కడ ఏం మోడల్ వెర్బ్స్ ఉన్నాయి మనకి? కుడ్, వుడ్, కెన్, మే. తర్వాత సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్స్ మీకు చెప్పాను. ఐ నుంచి ఐ, వి, దే, యు, హీ, షీ, ఇట్. సో ఇవి ప్రొనౌన్స్. వీటి ప్లేస్ లో మీరు పేర్లు కూడా రాయొచ్చు. ఒక పేరు రాస్తే సింగులర్ నౌన్, ఒకటి కంటే ఎక్కువ రాస్తే ఫ్లోరల్ నౌన్. సో వాటిని కూడా మీరు ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో యూజ్ చేయొచ్చు. సో మోడల్ వెర్బ్ ఉండాలి, తర్వాత సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత V1 ఉండాలి. ఇక్కడ V1 మాత్రమే ఉండాలి. V1 కి నువ్వు ఎస్ చేర్చకూడదు, ఈఎస్ చేర్చకూడదు. V1 కి ఇలా రాసిన తప్పే, V1 కి నువ్వు ఎస్ చేర్చిన తప్పే, నువ్వు V2 రాసిన తప్పే, V3 రాసిన తప్పే, V4 రాసినా కూడా తప్పే. నేను ఇక్కడ చివర్లో ఇచ్చాను, ఈ PDF చివర్లో నేను ఇచ్చాను. ఓన్లీ బేస్ ఫార్మ్ వెర్బ్ V1 ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ది మోడల్ వెర్బ్. మీకు మోడల్ వెర్బ్ కనిపించిందంటే ఏదైనా సెంటెన్స్ లో దాని తర్వాత ఖచ్చితంగా V1 మాత్రమే ఉంటుంది. దానికి V2 యూజ్ చేయం. ఇక్కడ V2 యూజ్ చేశాడు. స్పీక్, స్పోక్, స్పోకెన్ కదా. సో V2 యూజ్ చేశాడు కాబట్టి ఇది రాంగ్. ఐ కెన్ స్పోక్ వెల్ తప్పు, అచ్చు తప్పు, బండ బూతు. ఐ కెన్ స్పోక్ వెల్ తప్పు. ఐ కెన్ స్పీక్ వెల్ ఈజ్ రైట్. దే మే పాస్డ్ ఎగ్జామ్స్ రాంగ్. ఎందుకు V2 యూజ్ చేశాడు? నేనేం యూజ్ చేయమని చెప్పాను? V1 యూజ్ చేయాలి. సో ఐ మే ఆర్ దే మే పాస్ ఎగ్జామ్స్ రైట్. సో అలాగా ఓన్లీ V1 బేస్ ఫార్మ్ వెర్బ్ మాత్రమే రాయాలి. దానికి ఎస్ రాదు, ఐఎన్జి రాదు, V2 రాదు, V3 రాదు, V4 రాదు. ఓన్లీ V1 మాత్రమే వస్తుంది. తర్వాత ఆబ్జెక్ట్. సో ఈ వెర్బ్ని బట్టి ఆబ్జెక్ట్ కూడా వస్తుంది. చివర్లో క్వశ్చన్ మార్క్. ఇది రిక్వెస్ట్, పర్మిషన్ కాబట్టి చివర్లో క్వశ్చన్ మార్క్ వస్తుంది రాసేటప్పుడు. రాసేటప్పుడు మాత్రమే క్వశ్చన్ మార్క్ వస్తుంది. మాట్లాడేటప్పుడు ఆ రిక్వెస్ట్ టోన్ మీరు తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కుడ్ యూ యూజ్, సారీ కుడ్, ఇక్కడ ఐ పెట్టుకోండి. కుడ్ ఐ యూజ్ యువర్ ల్యాప్టాప్? కుడ్ ఐ యూజ్ యువర్ ల్యాప్టాప్? నేను నీ ల్యాప్టాప్ ని యూజ్ చేయొచ్చా? వుడ్ ఐ గో నౌ? నేను ఇప్పుడు వెళ్ళొచ్చా? క్యాన్ యూ బుక్ మూవీ టికెట్స్? నీ ఫ్రెండ్స్ ని అడుగుతున్నావు. నీ ఫ్రెండ్స్ ని అడిగేటప్పుడు కెన్ యూజ్ చేయాలి. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఫస్ట్ అడ్మిషన్ వచ్చింది, జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి. జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి మా ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళా. ఆయన HODగా ఉన్నారు, పెద్దరాజు గారని. ఆయన ఒక లెటర్ రాయిరా, జాయిన్ అవుతున్నావు కదా అన్నారు. సో నేనేం రాశానంటే అందులో ఒక సెంటెన్స్ ఉంది, ప్లీజ్ కెన్ యూ యాక్సెప్ట్ మై లెటర్ యాజ్ ది జాయినింగ్ రిపోర్ట్. కెన్ యూ యాక్సెప్ట్ అంటే ఈ కెన్ అనేది నా విషయం చెప్పలా. నన్ను అక్కడ కెన్ యూజ్ చేయకూడదు, కుడ్ యూజ్ చేయాలి. నువ్వు రాసేది మీ టీచర్స్ కి, నువ్వు రాసేది మీ HOD సార్కి, నువ్వు రాసేది మీ అన్నకు కాదు, మీ తమ్ముడికి కాదు, మీ ఫ్రెండ్స్కి కాదు, నాకు రాస్తున్నావు కాబట్టి అక్కడ కుడ్ యూజ్ చేయాలని నాకు చెప్పలా. పీజీకి వచ్చావు ఆ మాత్రం కూడా తెలియదని 50 సార్లు రాపించాడు లెటర్. 50 సార్లు తప్పు ఏదో తెలిస్తే నేను ఈజీగా రాసేవాడిని. తప్పు చెప్పట్లా, 50 సార్లు చెప్పాడు. అక్కడ ఏం రాయాలరా? కుడ్ రాయాలని. నా జీవితంలో ఆ తప్పు నేను మళ్ళీ చేయలే. ఎందుకంటే 50 సార్లు లెటర్ రాత్రి నా చెయ్యి కూడా పడిపోయింది. సో అలాగా ఓన్లీ కెన్ ని మీ ఫ్రెండ్స్ కి మాత్రమే యూజ్ చేయాలి. కెన్ అంటే ఫ్రెండ్స్,
ఓకే, ఇంకా మరి కుడ్ యూజ్ చేయొచ్చు, వుడ్ యూజ్ చేయొచ్చు, మే కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా అందరికి కుడ్, వుడ్, మే. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా కుడ్, వుడ్, మే కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా మీకు ఏ ఇబ్బంది లేకుండా ఉండాలంటే అన్నిటికీ క్యాన్ తీసేసి కుడ్, వుడ్, మే యూజ్ చేయొచ్చు. సో మే షీ పే ద ఫీ టుమారో. ఎవరో ట్యూషన్ ఫీజు రేపే పే చేయొచ్చా అని ట్యూషన్ మాస్టర్ని అడుగుతున్నారు, లేకపోతే కాలేజీ ప్రిన్సిపల్ని అడుగుతున్నారు. మే షీ పే ద ఫీ టుమారో, రేపు పే చేయొచ్చా అని పర్మిషన్ తీసుకుంటున్నారు. సో అలాగా మనము ఒక పర్మిషన్ తీసుకోవాలన్నా, ఎవరినైనా ఒక రిక్వెస్ట్ పూర్వకంగా ఎవరినైనా అడగాలన్నా మనం ఏం యూజ్ చేయాలంటే కుడ్, వుడ్, కెన్ అండ్ మే. సో ఒక సిచ్యువేషన్ అయిపోయింది. రెండో సిచ్యువేషన్ ఏంటి? టు టాక్ ది పాసిబిలిటీ ఆఫ్ యాక్షన్స్. సో ఇదన్నమాట పాసిబిలిటీ ఆఫ్ యాక్షన్స్. అంటే ఒక పని జరగచ్చు, జరగకపోవచ్చు. నేను ఎగ్జామ్స్ పాస్ అవ్వచ్చు, పాస్ అవ్వకపోవచ్చు అని నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పావనుకో, మూతి పళ్ళు రాలేదా కొడతాడు. మీ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పావనుకో, అమ్మ నేను పాస్ అవ్వచ్చు, పాస్ అవ్వకపోవచ్చు, నాకు రేపు పొద్దున 500 డబ్బులు ఇస్తావంటే నీ మూతి పళ్ళు రాలగొడతారని చెప్పింది. మూతి పళ్ళు రాలగొట్టుకోకుండా ఐ కెన్ పాస్ అని చెప్పండి. సో ఇక్కడ పాసిబిలిటీ ఆఫ్ యాక్షన్స్ అంటే పాసిబిలిటీ ఆఫ్ యాక్షన్స్ చెప్పడానికి మే గానీ, మైట్ గానీ, షెల్ గానీ యూజ్ చేస్తాం. మే, మైట్ అండ్ షెల్ ఇవి యూజ్ చేస్తే అర్థం ఏంటంటే 50% దట్ వర్క్, దట్ యాక్షన్ మే హ్యాపెన్. ఆ యాక్షన్ 50% జరగవచ్చు, జరగకపోవచ్చు. కొంతమంది వీటికి కూడా ఏమిస్తారంటే పర్సంటేజ్ ఇస్తారు, ఎంతవరకు జరగవచ్చు అని. ఇప్పుడు మే అంటే 20% జరగవచ్చు, మైట్ అంటే షెల్ అంటే 30% జరగవచ్చు, మైట్ అంటే 50% దాకా జరగవచ్చు, జరగకపోవచ్చు, అలా ఇస్తుంటారు. బట్ అన్నిటికీ 50% ఇచ్చేయండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, సో 50% జరిగిద్ది, జరగదు అన్నప్పుడు మీరు మేని, మైట్ ని యూజ్ చేయాలి. సో వీటిని యూజ్ చేయాలంటే స్ట్రక్చర్ ఏంటి? ఇవి ఫస్ట్ గా చెప్పిన కుడ్, వుడ్, కెన్, మే అవి రిక్వెస్ట్, పర్మిషన్ కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ మాదిరిగా అడిగాం, ఫస్ట్ మోడల్ వెర్బ్ వచ్చింది. సో ఇక్కడ మాత్రం మామూలుగా సెంటెన్స్ మాదిరిగా వస్తుంది. ఏంటది? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఈ మధ్యలో మోడల్ వెర్బ్ వస్తుంది అంతే. సో సబ్జెక్ట్ వచ్చిందా, మోడల్ వెర్బ్ వచ్చిందా, V1 తర్వాత ఆబ్జెక్ట్. సో ఈ మోడల్ వెర్బ్ ప్లేస్ లో మీరు మే యూజ్ చేయొచ్చు, మైట్ యూజ్ చేయొచ్చు, షెల్ యూజ్ చేయొచ్చు. ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో మీరు ఇవన్నీ యూజ్ చేయొచ్చు, ఐ నుంచి దే వరకు, సింగులర్ నౌన్, ఫ్లోరల్ నౌన్ అన్ని యూజ్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ ప్లేస్ లో మాత్రం వెర్బుని బట్టి ఆబ్జెక్ట్ మారుతుంది. సో ఇక్కడ చూద్దాం. ఇట్ మే స్టాండ్ హిట్ ఆఫ్టర్ ఇట్స్ రిలీజ్. సో నేను యానిమల్ మూవీ అనుకోండి, నేను ఈ రోజు రిలీజ్ అయింది కదా, యానిమల్ మూవీ మే స్టాండ్ హిట్ ఆఫ్టర్ ఇట్స్ రిలీజ్ అయిన తర్వాత. స్టాండ్ హిట్ అంటే హిట్ గా నిలుస్తుంది అని అర్థం, బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అని అర్థం. రిలీజ్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందేమో అని అర్థం అనమాట. 50% చెప్పలేను. ఇట్ మే స్టాండ్ హిట్ ఆఫ్టర్ ఇట్స్ రిలీజ్ అయిన తర్వాత అది హిట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అంటే మే యూజ్ చేయాలి. అలాగే షీ మైట్ గెట్ ఏ జాబ్, ఆమెకు జాబ్ వస్తుందో రాదో నాకు తెలియదు, బహుశా వచ్చిద్దేమో, షీ మైట్ గెట్ ఏ జాబ్. అలాగే we shall attend to your function, మేము మీ ఫంక్షన్ కి వస్తామో రామో తెలియదు. షెల్ యూజ్ చేశాడంటే వాడు వస్తాడో రాడో తెలియదు, కానీ వస్తామని చెప్తున్నాడు, నాట్ షూర్, 100% గా చెప్పట్లా. షెల్ సో అలాగే దే మే పాస్ దేర్ 10th ఎగ్జామినేషన్స్. ఈ మాట ఒక స్కూల్ హెడ్ మాస్టర్ ఒక పేరెంట్ తో అన్నాడు. మరుసటి రోజు ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ఆ స్కూల్లో లేడు. ఎందుకుంటాడు? దే మే పాస్ దేర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ అంటే నువ్వేం చేసావయ్యా, సంవత్సరం మా వాడిని పంపించాను మీ స్కూల్కి, ఏం చేసావని ఆయన ఉద్యోగం బీకేసి బయటకు పంపించారు. దే మే పాస్ దేర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్స్. ఆయన ఏం చెప్పాలి? డెఫినెట్లీ యువర్ చిల్డ్రన్ విల్ పాస్ దేర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ అని చెప్పాలి. మే అని ఎందుకు యూజ్ చేశాడు?
వాళ్ళు సరిగా చదివి ఉండకపోవచ్చు, వీళ్ళు సరిగా పాఠాలు చెప్పకుండకపోవచ్చు, ఏదో ఒక ప్రాబ్లం ఉండొచ్చు. అందుకే ఆయనకి 50% డైలమా ఉంది, 50% డౌట్ ఉంది. దే మే పాస్ దేర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్. అవునండి, వాళ్ళు పాస్ అవ్వచ్చేమో, మాకేం తెలుసు, ఇంటికాడ ఉండి మీరు చూసుకోవాలి, మీరు చదువు చెప్పించుకోవాలి అని ఒక స్కూల్ హెడ్ మాస్టర్ అన్నాడు. సో ఇలాగా పాసిబిలిటీ ఆఫ్ యాక్షన్స్ వచ్చినప్పుడు మీరు మే కానీ మైట్ కానీ షెల్ కానీ యూజ్ చేయాలి. అలాగే మస్ట్, ఓకే, మస్ట్ ని ఎప్పుడు యూజ్ చేయాలంటే టు పాస్ ఆర్డర్స్. టు పాస్ ఆర్డర్సే కానీ అది కాదు, డిస్లైక్డ్ యాక్షన్స్ కూడా ఇక్కడ యూజ్ చేయొచ్చు. డిస్లైక్డ్ యాక్షన్స్ అంటే మీకు ఇష్టం లేని యాక్షన్స్ కూడా ఎవరైనా చెప్పారనుకో, మీరు కంపల్సరీగా చేయాల్సి వచ్చింది అనుకో, అప్పుడు మస్ట్ యూజ్ చేయాలి. అలాగే ఆర్డర్స్ పాస్ చేసినా కూడా మీరు మస్ట్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత మోడల్ వెర్బ్ ఉంటుంది. మోడల్ వెర్బ్ ఇక్కడ మస్ట్ ఒకటే ఉంది. అలాగే V1 వెర్బ్ యూజ్ చేయాలి, తర్వాత ఆబ్జెక్ట్. సో యూ మస్ట్ లిజన్ వాట్ ఐ సే. ఓకే, హియర్ టు ప్రిపోజిషన్ రావాలి, నేను టైపింగ్ లో మిస్టేక్ పడినట్టుంది. యూ మస్ట్ లిజన్ టు వాట్ ఐ సే. లిజన్ వచ్చినప్పుడు టు ప్రిపోజిషన్ కంపల్సరీగా వస్తుంది, అది కూడా పెట్టుకోండి. సో యూ మస్ట్ లిజన్ టు వాట్ ఐ సే. నేనేం చెప్తాను అది వినాలిరా, నీకు వేరే ఛాన్స్ లేదు, నీకు ఇష్టం ఉన్నా లేకపోతే నేను వినాలి. యూ మస్ట్, దే మస్ట్ అటెండ్ టు ద మీటింగ్. బాస్ అంటున్నాడు, లేకపోతే మీరు కొలీగ్స్ మీరు మాట్లాడుకుంటున్నారు, దే మస్ట్ అటెండ్ టు ద మీటింగ్. మీటింగ్ కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా రావాలి, అది నా ఆర్డర్, అది నా ఆదేశం. షీ మస్ట్ విజిట్ అవర్ రిలేటివ్స్. పాపం డిగ్రీ అయిపోయి 5 సంవత్సరాలు అయింది, వాళ్ళ నాన్నగారు ఉండి పెళ్లికి వెళ్ళమ్మా, వెళ్ళి మన రిలేటివ్స్ ని కలువమ్మా అని అడిగాడు. పాపం ఈ పాపకేమో వెళ్ళాలని లేదు. అప్పుడు షీ మస్ట్ విజిట్ హర్ రిలేటివ్స్. రిలేటివ్స్ దగ్గరికి వెళ్తే 2 మాటలు, డిగ్రీ అయిపోయి 5 సంవత్సరాలు అయితే పెళ్ళి ఎప్పుడు, జాబ్ ఎప్పుడు. చావ కొడతారు జనాల్ని. నాకే కనుక ఛాన్స్ ఇస్తే ఇలా అడిగే వాళ్ళని చంపారనిపిస్తుంది నాకు. ఇబ్బంది పెడుతుంటారు స్టూడెంట్స్ ని, వాళ్ళు తెలుసు ప్రశాంతంగా ఉండలేరు, ఎలా ఉండేస్తారు, బతుకునేరు. నిదానం అంతే, ఇంకా కంపారిజన్ చేస్తుంటారు. సో నేనున్నప్పుడు కూడా చేస్తుంటారు, బట్ నేనున్నప్పుడు చేయరు దాదాపు, నేను గట్టిగా ఇస్తా జనాలకి బయట. సో షీ మస్ట్ విజిట్ హర్ రిలేటివ్స్. వాళ్ళ రిలేటివ్స్ ని ఖచ్చితంగా కలవాలి, ఆమెకి ఇష్టం ఉన్నా లేకపోయినా కలవాలి. అలాగే యూ మస్ట్ డూ ఏ జాబ్. మెన్ మస్ట్ డూ ఏ జాబ్. మగ పుట్టుకు పుడితే మీరు జాబ్ తెచ్చుకోవాలని అంటుంటారు ఊర్లో వాళ్ళు, మరి అంతే కదా. మన శక్తి సామర్థ్యము, మనము మన తల్లిదండ్రుల్ని మన కుటుంబాన్ని పోషించడానికి మనం ఎప్పుడు పాటుపడాలి. మీ నాన్నగారు నేను పుట్టినప్పటాంచి ఒక 30 ఏళ్ళు వచ్చినా కూడా నాన్న చేత అండర్వేర్ కొనిచ్చే వాళ్ళు ఉన్నారు నంగా, దేవుడా అనిపిస్తుంది నాకు. సో కాబట్టి హీ మస్ట్ డూ ఏ జాబ్. ఖచ్చితంగా అతనికి ఇష్టం ఉన్నా లేకపోయినా జాబ్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఫ్యామిలీని కాపాడుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, ఇలాంటివన్నీ చెప్తుంటారు అనమాట పెద్దోళ్ళు మనకి. చేంజ్ అనేది మనకి ఏదైనా పెద్ద సిచ్యువేషన్ వచ్చినప్పుడు తప్పించి మామూలుగా రాదు. మొద్దు నాయలు ఉంటారు కొంతమంది, వాళ్ళని ఎవరు మార్చలేము. కొంతమంది సెన్సిటివ్ పీపుల్ ఉంటారు, దే చేంజ్ ఇమీడియట్లీ. సో ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీరు ఒక ఆర్డర్ చేసినప్పుడు మస్ట్ అనే మోడల్ వెర్బ్ ని యూజ్ చేయండి. ఓకే, ఈ మస్ట్ అనే మోడల్ వెర్బ్ అందరూ యూజ్ చేయరు. ఎవరు యూజ్ చేస్తారంటే, మీరు కాలేజీలో ఉంటే మీ ప్రిన్సిపాల్ యూజ్ చేస్తాడు, మీ లెక్చరర్స్ యూజ్ చేస్తారు, మీ ప్రొఫెసర్స్ యూజ్ చేస్తారు, అలాగే మీకు ఇన్ఛార్జ్ ఎవరైనా ఉంటే డీను, ఏవో వీళ్ళందరూ యూజ్ చేస్తారు. ఇంట్లో ఉంటే మీ నాన్నగారు ఎక్కువ యూజ్ చేస్తారు, అమ్మాయిలకైతే వాళ్ళ అమ్మగారు ఎక్కువ యూజ్ చేస్తారు, అబ్బాయిలకైతేనేమో వాళ్ళ నాన్నగారు ఎక్కువ యూజ్ చేస్తారు, తమ్ముడికి అక్క, అక్కడికి తమ్ముడు యూజ్ చేసుకుంటారు. ఇలాగా మస్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిఫరెంట్ వేస్. సో కమింగ్ టు హియర్, సో అలాగే టు సే కంపల్సివ్ యాక్షన్స్, ఇక్కడ కూడా డిస్లైక్డ్ యాక్షన్స్.
నువ్వు ఒక పని చేస్తున్నావు, ఇష్టం లేకపోయినా నా చేత ఈ పని చేయించారా బాబు అని నువ్వు మొత్తుకున్నావు అనుకో, ఇష్టం లేకపోయినా నన్ను బలవంతంగా తీసుకొచ్చి బిఎస్సిలో పడేశారు, ఎంపీసీలో పడేశారు అని అన్నావు అనుకో, ఎంపీసీనే కాదు శ్రీ చైతన్యలో పడేశారు, హాస్టల్లో పడేశారు అని అన్నావు అనుకో, ఇష్టం లేకపోయినా ఒక పని నువ్వు చేయాల్సి వచ్చినప్పుడు ఆ ఇష్టం లేదనే పని నువ్వు చెప్పడానికి, ఆ ఇష్టం లేదను అనే మీనింగ్ నువ్వు తీసుకురావడానికి నీకు కొన్ని మోడల్ వెర్బ్స్ ఉన్నాయి. హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు, విల్ ఆర్ షల్ హ్యావ్ టు. ఇక్కడ హ్యావ్ టు వేటికి వస్తుందంటే ఐకి వస్తుంది, వీకి వస్తుంది, సో దేకి వస్తుంది హ్యావ్ టు అని. అలాగే యు కూడా హ్యావ్ టు వస్తుంది. అలాగే ఫ్లోరల్ నౌన్ కూడా హ్యావ్ టు వస్తుంది. ఐ హ్యావ్ టు, వీ హ్యావ్ టు, దే హ్యావ్ టు, యూ హ్యావ్ టు, కృష్ణ అండ్ కుమార్ హ్యావ్ టు. అలా కాకుండా సింగులర్ నౌన్ కి ఓకే, కృష్ణ హ్యాస్ టు, మధు హ్యాస్ టు, ప్రవీణ్ హ్యాస్ టు, సాత్విక హ్యాస్ టు, ఐశ్వర్య హ్యాస్ టు, మౌనిక హ్యాస్ టు, శ్రీలక్ష్మి గారు హ్యాస్ టు, ఆదినారాయణ సార్ హ్యాస్ టు, నందన్ సార్ హ్యాస్ టు, పవన్ హ్యాస్ టు, శివరామయ్య హ్యాస్ టు. సో ఇలాగా ఒక్కళ్ళ గురించి మాట్లాడితే హ్యాస్ టు. అలాగే హీ హ్యాస్ టు, షీ హ్యాస్ టు, ఇట్ హ్యాస్ టు. ఇట్ దానికి యూజ్ చేస్తాం, మనుషులకు తప్పించి మిగతా అన్ని జంతువులకి ఇట్ యూజ్ చేస్తాం. సో ఒక్కొక్కసారి కుక్కలకి బిస్కెట్స్ నచ్చవు, అయినా తినిపిస్తారు. ఇట్ హ్యాస్ టు ఈట్ బిస్కెట్స్, ఇష్టమన్నా లేకపోయినా బిస్కెట్స్ తినాలి. సో ఇలాగా మనం యూజ్ చేస్తాం. అలాగే హ్యాడ్ టు, ఇక్కడ హ్యాడ్ టు ఉంది కదా, ఇప్పుడు హ్యాజ్ టు, ఇక్కడ ఈ హ్యాజ్ టు, హ్యావ్ టు ని ప్రెజెంట్ లో యూజ్ చేస్తాం. ప్రెజెంట్ లో మీరు ఒక పని బలవంతంగా చేయాల్సి వస్తే హ్యావ్ టు, హ్యాజ్ టు యూజ్ చేస్తారు. పాస్ట్ లైఫ్ లో మీరు ఏదైనా ఒక పని బలవంతంగా చేసి ఉంటే దాన్ని పాస్ట్ టైంలో, గడిచిపోయిన టైంలో ఏదైనా మీరు బలవంతంగా చేస్తే హ్యాడ్ టు యూజ్ చేయాలి. అలాగని ఫ్యూచర్ లో కనుక మీరు బలవంతంగా ఒక పని చేయాల్సి వస్తే విల్ హ్యావ్ టు, షల్ హ్యావ్ టు అని యూజ్ చేయాలి. సో ఇక్కడ చూద్దాం. ఐ హ్యావ్ టు కంప్లీట్ దిస్ వర్క్, ప్రస్తుతం నేను ఈ పనిని నాకు ఇష్టమున్నా లేకపోయినా కంప్లీట్ చేయాలి అని చెప్పే సందర్భంలో ప్రస్తుతం అయితే ఐ హ్యావ్ టు. ఒకవేళ ఐ ప్లేస్ లో హీ ఉందనుకోండి, ఈ హ్యాస్ టు వస్తుంది, ప్రస్తుతం అతను ఆ పని కంప్లీట్ చేయాల్సిందే. అలాగే షీ హ్యాస్ టు ప్రిపేర్ పీపీటీ ప్రెజెంటేషన్, ఆమెకు పీపీటీ ప్రెజెంటేషన్ ఇవ్వాలని లేదు, ఓరల్ గా చెప్పాలని ఉంది, కానీ వాళ్ళ హెడ్ మాస్టర్, వాళ్ళ హెచ్ఓడి ఏం చెప్పారంటే షీ హ్యాస్ టు ప్రిపేర్ పీపీటీ ప్రెజెంటేషన్ అని చెప్పారు. సో ఇష్టం లేకపోయినా చేయాలి. అలాగే దే హ్యాడ్ టు మెయిల్ ద రిపోర్ట్, సో ఒక మెయిల్ పంపించాలి, రిపోర్ట్ ఏదో దేని గురించో రిపోర్టు, దాన్ని మెయిల్ పంపించాలి, మెయిల్ చేయాలి, మనకి జీమెయిల్ చేస్తాం కదా అలాగా. దే హ్యాడ్ టు మెయిల్ ద రిపోర్ట్, వాళ్ళు ఖచ్చితంగా మెయిల్ రిపోర్ట్ ని చేశారు, గతంలో చేయాల్సి వచ్చింది. హ్యాడ్ టు అంటే పాస్ట్ టైంలో మీరు చెప్తే హ్యాడ్ టు. అలాగే వి షెల్ హ్యావ్ టు కమ్ ఎర్లీ, మేము త్వరగా రావాల్సి వస్తుంది ఫ్యూచర్ లో కదా. వి షెల్ హ్యావ్ టు కమ్ ఎర్లీ, మేము త్వరగా రావాల్సి వస్తుంది. అలాగే దే విల్ హ్యావ్ టు అడ్జస్ట్ విత్ అదర్స్, మనము ఉన్న పలంగా జాబ్ వచ్చింది. వన్ గర్ల్ ఫ్రమ్ వైజాగ్, షీ జాయిన్డ్ ఇన్ మై ఇన్స్టిట్యూట్, షీ జాయిన్డ్ ఇన్ ద ఇన్స్టిట్యూట్. ఆమెకి ఎంసీఏ కంప్లీట్ అయిపోయింది, కాగ్నిజెంట్ లో జాబ్ వచ్చింది. వైజాగ్ ఎక్కడ, పూణే ఎక్కడ? మొన్న November 27 వైజాగ్ లో ట్రైన్ ఎక్కింది, పూణే వెళ్ళాలి, పూణే వెళ్ళి వర్క్ చేయాలి. చూడండి. సో she will have to adjust with other people, she will have to adjust with new environment. ఇష్టమున్నా లేకపోయినా వెళ్ళాలి. మొదట్లో రిమోట్ ఏరియాస్ లో ఇస్తారు సాఫ్ట్వేర్ కంపెనీస్, తర్వాత మీరు ఎగ్జాక్ట్ హైదరాబాద్, బెంగళూరు, మీ నియర్ సిటీస్ లో మీరు జాబ్ చేసుకోవచ్చు. సో దట్స్ అబౌట్ ఇట్. నచ్చకపోయిన పనిని మీరు చేస్తే, ఇష్టం లేని పని కూడా చేయాల్సి వచ్చినప్పుడు ఈ మోడల్ వెర్బ్స్ ని యూజ్ చేయండి. హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు, విల్ హ్యావ్ టు ఆర్ షెల్ హ్యావ్ టు. ఇంకా
టు స్పీక్ డ్యూటీస్. సో డ్యూటీస్ గురించి చెప్పాలంటే అంటే డ్యూటీస్ అన్నా రెస్పాన్సిబిలిటీస్ అన్నా ఆబ్లిగేషన్స్ అన్నా అన్నిటికీ ఒకటే మీనింగ్. మీరు బాధ్యతగా ఫీల్ అయ్యేదని ఒక పని చేస్తే షుడ్ ని కానీ ఆట్ టు కానీ యూజ్ చేయాలి. సో ఫస్ట్ సబ్జెక్టు, తర్వాత మోడల్ వెర్బ్, తర్వాత V1, తర్వాత ఆబ్జెక్ట్. సో ఇక్కడ షుడ్ కానీ ఆట్ టు కానీ ఏ సబ్జెక్ట్ కానీ యూజ్ చేయొచ్చు. అన్ని సబ్జెక్టులకి షుడ్ యూజ్ చేయొచ్చు, అన్ని సబ్జెక్టులకి ఆట్ టు యూజ్ చేయొచ్చు. సో ఐ షుడ్ పర్ఫార్మ్ మై డ్యూటీస్. నా డ్యూటీస్ ని నేను నిర్వర్తించాలి. పర్ఫార్మ్ అంటే చేయటం, నిర్వర్తించటం. షీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హర్ ఫ్యామిలీ. ఆమె ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవాలి. హీ ఆట్ టు సాల్వ్ పబ్లిక్ ప్రాబ్లమ్స్. అతను ఒక IAS ఆఫీసర్ అయి ఉండొచ్చు, అతను ఒక పబ్లిక్ పోలీస్ అయి ఉండొచ్చు. సో అతని బాధ్యత ఏంటి? పబ్లిక్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే వాటిని సాల్వ్ చేయాలి. దట్ ఈస్ హిజ్ డ్యూటీ, దట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ హిజ్ ఆబ్లిగేషన్. అండ్ ఆల్సో వీ ఆట్ టు ఎలెక్ట్ ఏ గుడ్ లీడర్. మందుకి, సారాయికి, చీరలకి, కులానికి, మతానికి, జాతికి, రంగుకి జై కొట్టకుండా మంచి లీడర్ని ఎన్నుకోవాలి. ఇది దారుణంగా తయారైపోయింది. వాటి గురించి చెప్తే మళ్ళీ అట్ అవుతాయి మనోభావాలు. సో మంచి లీడర్ని మీరు ఎన్నుకోండి. మనకి మంచి లీడర్లు కూడా లేరు, ఏం చేద్దాం, అలా ఉన్నారు. కాకపోతే లీడర్స్ కంటే నాకు మనుషుల కంటే లీడర్సే గొప్పలు అనిపిస్తారు. అదొక పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఎందుకు లేదు. సో తర్వాత టు గివ్ సజెషన్స్. సో మీరు ఎవరికైనా సలహాలు ఇవ్వాలి. ఉచిత సలహాలు ఇస్తే ఈ రోజులు ఎవరు తీసుకోరు, మంచి సలహానే ఇవ్వండి. సో షుడ్ యూజ్ చేయాలి. సో సలహాలు ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా కానీ షుడ్ ని యూజ్ చేయాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, మోడల్ వెర్బ్, తర్వాత V1 సబ్జెక్ట్. మీరు గమనిస్తే నేను ఓన్లీ రిక్వెస్ట్ అండ్ పర్మిషన్ కి మాత్రమే మోడల్ వెర్బ్ ని ముందు తీసుకొచ్చా. మిగతా అన్నిటికీ సేమ్ ఫార్ములా, సబ్జెక్ట్ ప్లస్ మోడల్ వెర్బ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు 6th మోడల్ వెర్బ్ మాట్లాడుకుంటున్నాం, అన్నిటికీ ఒకటే ఫార్ములా, మార్పే ఉండదు. ఓకే, యూ షుడ్ స్టాప్ వాచింగ్ స్క్రీన్. యూ షుడ్ రెడ్యూస్ వాచింగ్ స్క్రీన్ టైం. సో మొబైల్స్, ల్యాప్టాప్స్, టీవీస్ ఎక్కువ చూస్తాం కదా, అది తగ్గిస్తే కొంచెం కళ్ళకు రెస్ట్ వస్తుంది, మీ మైండ్ కూడా షార్ప్ గా పనిచేస్తుంది అని సలహా ఇస్తున్నాను నేను. ఓకే, మీ ఇష్టం, ఫాలో అవుతారో లేదో. యూ షుడ్ స్పీక్ ఇంగ్లీష్ బిఫోర్ యూ గెట్ ఏ జాబ్. జాబ్ రాకముందే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. కొంతమంది దెర్ ఈస్ ఎ వర్డ్ ఇన్ ఇంగ్లీష్, అలర్ట్నెస్. అలర్ట్నెస్ అంటే ముందు రాబోయే డిఫికల్టీస్ ని ముందుగానే ఫైండ్ అవుట్ చేసి వాటికి అనుగుణంగా మనం తయారవటం. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్కి వెళ్ళాలంటే మీకు టెక్నికల్ స్కిల్స్ బాగుండాలి, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. ఈ రెండు చాలు, టెక్నికల్, కమ్యూనికేషన్ స్కిల్స్ రెండు బాగుండాలి. ఇవి తెలిసి కూడా మీరు చేయకపోతే యు ఆర్ నాట్ అలర్టివ్. సో అలాగా నేనేం చెప్తున్నానంటే యూ షుడ్ స్పీక్ ఇంగ్లీష్ బిఫోర్ యూ గెట్ ఏ జాబ్. జాబ్ రాకముందే నువ్వు ఇంగ్లీష్ నేర్చుకో, మాట్లాడు, అనర్గళంగా మాట్లాడితే ఎవరికైనా వచ్చింది. సో అన్ని నేను సలహా ఇస్తున్నాను మీకు. సో అలాగే యూ షుడ్ డ్రింక్ హాట్ వాటర్ వెన్ యూ గెట్ అప్. నిద్ర లేచినామంటే గోరువెచ్చని నీళ్ళు కొంచెం తాగండి, మీ డైజెషన్ ఫ్రీగా అవుతుంది అని సలహా ఇచ్చారు ఎవరో పెద్దవాళ్ళు. యూ షుడ్ గెట్ అప్ ఎర్లీ. ఓకే, యూ షుడ్ గెట్ అప్ ఎర్లీ. విద్యార్థులు ఎవరున్నా కూడా, ఎవరైనా కానీ ఏదైనా విషయం నేర్చుకోవాలంటే బ్రహ్మ ముహూర్తం అంటారు. 5 to 6:30 ఈ గంటన్నరలో కూడా గంటన్నర చదవలేము, 1 hour అనుకోండి. ఈ 1 hour మీరు డిగ్రీ అయితే 3 years, బీటెక్ అయితే 4 years ప్రతిరోజు చేయాలి. ఈవెన్ సండే కూడా, సండే రివిజన్ పెట్టుకోండి. అలా చేసిన వాళ్ళే ఇప్పుడు నెలకి 30 లక్షలు సంపాదిస్తున్నారు. అలా చేసిన వాళ్ళే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. అలా చేసిన వాళ్ళే వాళ్ళ జీవితంలో ఒక సెటిల్మెంట్ వచ్చింది. అలా చేసిన వాళ్ళే
డౌరీ తీసుకోకూడదు కదా, బట్ తీసుకుంటున్నారులే. 30 లక్షలు 50 లక్షలు కట్నాలు అడుగుతున్నారు. ఫస్ట్ మనం చేయాల్సింది చేయాలి కంప్లీట్గా, తర్వాత మనం చేయాల్సింది చేసిన తర్వాత కంపల్సరీగా వచ్చింది, మనం వద్దన్నా వచ్చింది. సో యూ షుడ్ గెటప్ ఎర్లీ, త్వరగా లేయి బాబు, లేచి నీ ప్రయాణం సాగించు, పోరాటం చేయి, విజయం సాధించని పెద్దోళ్ళు చెప్తుంటారు కదా. నేను చెప్పట్లేదు, సలహా అది. ఇట్స్ అప్ టు యూ వెదర్ యూ ఫాలో, వెదర్ యూ డోంట్ ఫాలో. సో సజెషన్ చెప్పేటప్పుడు షుడ్ యూజ్ చేయండి. అలాగే కుడ్, కెన్. కుడ్ని కెన్ ఎప్పుడు యూజ్ చేయాలి? మీకు ఒక ఎబిలిటీస్ ఉంటుంది, మీకు ఒక టు టెల్ ఎబిలిటీస్. మీరు పాస్ట్ లైఫ్లో కొన్ని ఎబిలిటీస్ ఉండేవి, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు గతంలో సైకిల్ 3 hours నడిపేవాళ్ళు, ఇప్పుడు నడపలేరు. అలాగా పాస్ట్లో మీకు ఉన్న ఎబిలిటీస్ మాట్లాడచ్చు, పాస్ట్లో మీకు లేని ఎబిలిటీస్ కూడా మాట్లాడచ్చు. సో కుడ్ నాట్ అంతే. సో కుడ్ యూజ్ చేస్తే పాస్ట్ ఎబిలిటీ, కెన్ యూజ్ చేస్తే ప్రెసెంట్ ఎబిలిటీ, ప్రస్తుతం మీకున్న శక్తి సామర్థ్యాలు. ఐ కెన్ డ్రైవ్ ఏ కార్. ప్రస్తుతం నేను ఒక కార్ తీసుకొస్తే డ్రైవ్ చేయగలను, ఆ సామర్థ్యం నాకుంది, ఆ శక్తి నాకుంది, ఆ క్యాపబిలిటీ నాకుంది, ఆ పొటెన్షియాలిటీ నాకుంది, ఆ ఎనర్జీ నాకుంది, ఆ కమిట్మెంట్ నాకుంది. ఐ కెన్ డ్రైవ్ ఏ కార్. షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలదు. షీ హ్యాస్ దట్ కెపాసిటీ, షీ హ్యాస్ దట్ పొటెన్షియాలిటీ అని. ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలదు. షీ కెన్ ప్రస్తుతం మాట్లాడగలదు. దే కుడ్ వాక్ 10 kilometers ఇన్ దేర్ యంగ్ ఏజ్. వాళ్ళు యువకులుగా ఉన్నప్పుడు 10 kilometers నడిచేవాళ్ళు రోజుకి. దే కుడ్ డైజెస్ట్. దే కుడ్ డైజెస్ట్ ఎనీథింగ్ ఇన్ అవర్ we could digest anything in our teenage. మనము పెద్దవాళ్ళు అంటుంటారు, అరే ఈ వయసులో నువ్వు రాళ్ళు తినగలుగుతారా అంటారు. సో అలాగనమాట, ఆ ఎబిలిటీ మనకు ఉంటుంది. సో కుడ్ కాబట్టి గతంలో వాళ్ళ టీనేజ్ గా ఉన్నప్పుడు, వాళ్ళ యుక్త వయసులో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా అరిగేదంట వాళ్ళకి. సో అలాగా ప్రెసెంట్ ఎబిలిటీస్ అయితే కెన్, ప్రెసెంట్ ఎబిలిటీస్ కి కెన్, పాస్ట్ ఎబిలిటీస్ కి కుడ్. సో ఇలాగా మనము మోడల్ వెర్బ్స్ ని 7 డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో యూజ్ చేస్తాం. ఒక్కసారి మళ్ళీ చెప్తా. టు ఆస్క్, రిక్వెస్ట్ అండ్ పర్మిషన్. సో వీటికి మనం ఏం యూజ్ చేయాలి? కుడ్, వుడ్, కెన్, మే యూజ్ చేయాలి. సో ఈ ఫార్ములా ఫాలో అవ్వాలి. ఫస్ట్ మోడల్ వెర్బ్ సబ్జెక్టు, V1, ఆబ్జెక్ట్, క్వశ్చన్ మార్క్. అలాగే టు టాక్, పాసిబిలిటీ ఆఫ్ యాక్షన్. ఏదైనా ఒక పని జరిగిద్ది, జరగచ్చు అనే సందిగ్ధత ఉంటే, 50% జరిగిద్ది 50% జరగదు అనే డౌట్ మీకుంటే, యూ కెన్ యూజ్ మే, మైట్, షెల్. అలాగే టు పాస్ ఆర్డర్స్ ఆర్ డిస్లైక్డ్ యాక్షన్స్. మీకు ఇష్టం లేని పనులను చేయాల్సి వచ్చినప్పుడు, ఎవరికైనా ఆర్డర్ వేయాల్సి వచ్చినప్పుడు, ఆదేశం ఇవ్వాల్సి వచ్చినప్పుడు నువ్వు మస్ట్ని యూజ్ చేయి. మస్ట్ మోడల్ వెర్బ్ యూజ్ చేస్తే నువ్వు ఆలోచిస్తున్నావు అని అదే ఎదుటివాడికి అర్థమవుతుంది. అలాగే టు సే కంపల్సివ్ యాక్షన్స్. మీకు ఇష్టం లేని పనులు మీరు చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, మీకు మోడల్ వెర్బ్స్ ఉన్నాయి. హ్యావ్ టు, హ్యాస్ టు ప్రెసెంట్ లో యూజ్ చేస్తాం, హ్యాడ్ టు పాస్ట్ లో యూజ్ చేస్తాం, విల్ ఆర్ షల్ హ్యావ్ టు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో యూజ్ చేస్తాం, ఫ్యూచర్ టెన్స్ లో మనం యూజ్ చేస్తాం. ఫ్యూచర్ లో మీరు ఏదైనా ఒక పని చేయాల్సి వస్తే మీకు ఇష్టం లేకపోయినా విల్ హ్యావ్ టు, షెల్ హ్యావ్ టు యూజ్ చేయాలి. అలాగే టు స్పీక్ డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్, ఆబ్లిగేషన్స్, యూ కెన్ యూజ్ షుడ్ అండ్ ఆట్ టు. అలాగే షుడ్ ని మనము సలహాలు ఇవ్వడానికి కూడా యూజ్ చేస్తాం, టు గివ్ సజెషన్స్. అలాగే కుడ్ అండ్ కెన్. కుడ్ పాస్ట్ ఎబిలిటీస్ చెప్తుంది, కెన్ ప్రెసెంట్ ఎబిలిటీస్ చెప్తుంది. మన ఎబిలిటీస్, మన కెపాసిటీస్, మన పొటెన్షియాలిటీ ఇవన్నీ చెప్పడానికి వి యూజ్ కెన్ అండ్ కుడ్. సో దట్స్ అబౌట్ ది ఆల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ మోడల్ వెర్బ్స్. I hope you have understood. మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.